నాన్నగారు కాఫీ తీసుకోండి. స్వీటీ, అమ్మ స్వీటీ, స్వీటీ, స్వీటీ. అమ్మ చిట్టి తల్లి లేరా? ప్లీజ్ డాడ్, పడుకుంటా. ఫ్రెండ్స్తో చిన్న పార్టీకి వెళ్ళాను డాడ్. హెడేక్గా ఉంది. హెడేక్ తగ్గాలనే కదరా కాఫీ తీసుకొచ్చినా. ప్లీజ్ డాడ్. లేరా, కాఫీ చల్లారిపోతుంది. సరేలే. అబ్బా, తీసుకోరా తల్లి. ఎన్నిసార్లు చెప్పాను మీకు తన రూమ్కి రావద్దని? ఇటివ్వు, ఇదిగో కాఫీ తాగు. స్వీటీ, ఫ్రెష్ అప్గా పోనాడు. ఇలా ఉంటే ఈయనలాగే తయారవుతావు. నాలా ఉంటేనే ట్రెండ్ అంటారు, నీలా ముసల్దాన్లా ఉండాలేంటి? మీ అమ్మ కూడా ముసలావిడే. రేపు నేను, ఎల్లుండి తను కూడా. బయటికి వెళ్ళి వస్తా కదా. సరే వెళ్ళండి. హాయ్ మూర్తి గారు. హాయ్ రావు గారు. ఎటు వెళ్తురు మూర్తి గారు? బజార్కి వెళ్తున్నానండి. ఓహో, తను మీ గీత కదా? అవునండి. ఏంటండి 90s అమ్మాయిలాగా మీ అమ్మాయి అట్లుంది? ఈ కాలంలో అమ్మాయిలు ఎంత మోడర్న్గా ఉంటారు. మోడర్న్గా తయారు చేయండి అయ్యా, అట్లుంటే చాలా కష్టం. రావు గారు, హలో రావు గారు, ఏంటండి ఎలా ఉన్నారు? సారీ మూర్తి గారు. అయ్యో, దేనికండి? నిన్నటి వరకు నేను ఈ జనరేషన్లో ఉన్నా అనుకున్నా, కానీ నాకు నిన్ననే అర్థమైంది, జనరేషన్ అంటే మనం తయారు చేసిన వస్తువులు మారాలి కానీ మనం మారకూడదని. అయ్యో, దేనికండి? అసలు ఏమైంది? హాయ్ రా మామా. హాయ్ రా మామ, నమస్తే.
ఏంది మామ రోజు రోజు సిగరెట్ చిన్నగా అవుతుంది. సిగరెటే చిన్నగా అవుతుందా ఇంకేదైనా చిన్నగా అవుతుందా చూసుకోజరా. ఏ ఊకోరా పోయి. ఏమైందిరా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినావు, జాబ్ ఏమైంది? సెకండ్ రౌండ్ అయితే అయిపోయిందిరా, ఇంకొక రౌండ్ ఉందిరా, అది అయితే అయిపోయినట్టే. వాళ్ళు ఏమున్నదిరా బాబు. చిన్న ఈ ట్యాబ్లెట్ చూసివరా? చెప్పండి సార్. ఇవి కూడా 2 షీట్లు ఇవ్వండి. ఓకే సార్. ఏదో ఒకటి సరిపోతేలే. హలో హలో డాడ్. అమ్మా స్వీటీ చెప్పురా. డాడ్, బయటికి వెళ్తుంటే నా స్కూటీ ఆగిపోయింది. అయ్యో అవునా, ఎక్కర్రా? ఏమో డాడ్, నాకు ఈ ప్లేస్ తెలీదు. సరే అమ్మా, స్కూటీ అక్కడ పెట్టేసి లొకేషన్ షేర్ చేయి, ఇంటికి వెళ్ళిపో. ఓకే డాడ్, బాయ్. సరే అమ్మా. అబ్బా ఏమున్నదిరా మామ. అగో చూర్రా, ఇప్పుడే తయారు చేసిన మిల్క్ షేక్ లా ఎట్లుందో చూర్రా. అవునరా, ఈ వింటర్లో కూల్ కన్నా హాట్గా జుర్రేసినట్టు ఏముందిరా. అబ్బా ఈ హౌలాగాలేంది ఇలా తయారయ్యారు? ఛీ, ఏం పని పాటలేదు వేదలకి. అమ్మాయిలు చూస్తే చాలు ప్రతి ఓడు మొగోడైపోతాడు. ఏం చేద్దాం, కాలం అట్లా తయారైంది. అరే వీడు రోజు రోజుకి ఇంత కామం బ్రాండ్ అంబాసిడర్ లాగా మారుతుంది ఏందిరా అని. అరే అది నేత్రానందం రా బాబు. ఎంతైందండి? 510 రూపాయలు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పటిదాకా మాట్లాడింది నా కూతురు గురించా? ఇక చచ్చిరా నా కొడుకులు. అబ్బా ఏముందిరా. ఏంద్రా, ముందుది సిగ్నల్ ఇచ్చేలా ఉంది, ఇదేమో సిగ్నల్ బ్రేక్ చేసేలా ఉంది. ఇప్పుడే తయారు చేస్తున్న బిర్యానీ పొట్లంలా. హచ్చి ఆపండ్రా, ఎప్పుడు ఒకటే ధ్యాసనా? అమ్మాయిని చూడండి ఎంత పద్ధతిగా ఉంది. ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయి ఉందంటే సిగ్గుపడాలి మీరు మీ బుద్ధులు. ఛీ, ఏంటి అంకుల్? ఏం లేదు బాబు. ఓకే ఓకే. చూడండి రావు గారు, కట్టుబాట్లు పద్ధతి అనేది మూర్ఖపు మాటే కావచ్చు, కానీ ప్రవర్తన అనేది ముఖ్యమైన మాట. ఆ ప్రవర్తనే సరిగ్గా లేనప్పుడు కట్టుబాట్లతో కట్టేస్తున్నారని సింపుల్గా ప్రవర్తన అనే మాటనే తీసేస్తున్నారు. అయినా అక్కడ అబ్బాయిల ప్రవర్తన చూడండి. అమ్మాయి స్వీటీలా ఉన్నా గీతలా ఉన్నా ఒకడు ఒకే విధంగా ప్రవర్తించాడు. కానీ మూర్తి గారు, అందులో స్వీటీ నేర్పించినప్పుడు అందరు ఎంజాయ్ చేశారు, కానీ గీత నేర్పించినప్పుడు ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. నాకు అప్పుడు అర్థమైంది స్వీటీని కూడా గీతలాగా పెంచాలని. ఏమైందండి? ఏం లేదు పదండి. కట్టుబాట్లు పద్ధతి అనేది కాలగర్భంలో ముఖ్యమైనవే అనుకోవచ్చు, కానీ కాలం మారినా కనుచూపు మారదు, కనిపించే తీరు తప్ప. కాదేది అనర్హం ట్రెండ్కి, అలాగే కాదేది అడ్డు అఘాయిత్యానికి. ఆడవాళ్ళలో అమ్మని వెతికిన వాడే అమ్మాయిని వెతికే రోజులివి. ఆ అవకాశం ఫ్యాషన్ అనే పేరుతో మనం ఇవ్వద్దు. ఆడవాళ్ళ ఆశలకి అడ్డు కాదు మా ఈ చలనచిత్రం, కానీ అవకాశం అవ్వద్దు అని తెలపడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇట్లు మీ ఏఎం క్రియేషన్స్.